ఏంటో 4 సంవత్సరాలుగా ఒక అతన్ని ప్రేమించి ఇప్పుడేమో మరొకతన్ని పెళ్లి చేసుకోవాల్సొచ్చింది. ఈ పెళ్లి నాకు ఏమాత్రం ఇష్టం లేకపోయినా మా ఇంట్లో వాళ్ళు నన్ను బలవంతంగా ఇతనికిచ్చి పెళ్లి చేశారు. వాళ్ళు చెప్పిన అతన్ని నేను పెళ్లి చేసుకోకపోతే ఇంట్లో అందరూ చనిపోతానని నన్ను బెదిరించి ఇబ్బంది పెట్టి పెళ్లి చేశారు. నాకీ పెళ్లి ఇష్టం లేకపోయినా నా మొదటి శోభనం జరగబోతోంది. నాకు ఇష్టం లేకుండా ఇతనితో నా జీవితం గడపాల్సి వస్తోంది. ఏం చెయ్యాలో నాకు అర్థం కావడం లేదు. ఏవండి, ఈ రోజే మన పెళ్లి జరిగింది. ఫస్ట్ నైట్ రోజే మీరిలా తాగొచ్చారు. ఏంటండి ఇది? హే, నేను రోజు తాగుతూనే ఉంటాను. నేను తాగని రోజు అంటలేదు. అది ఫస్ట్ నైట్ కానీ లాస్ట్ నైట్ కానీ నేను తాగుతూనే ఉంటాను. ఏంటండి మీరు? మీకెలాంటి చెడ్డ అలవాటు లేదని మా వాళ్ళు మీకిచ్చి పెళ్లి చేశారు. ఆ, అలా చెప్పారా? నేను బాగా తాగుతా. రోజు పేకల దాకా తాగుతా. నేను తాగనని చెప్పారా? నా దగ్గర చాలా డబ్బు ఉందని నిన్ను నాకిచ్చి పెళ్లి చేశారా? ఏమయ్యా, ఫస్ట్ నైట్ రోజే నువ్విలా తాగి వచ్చావు. పోను పోను నా జీవితం ఇంకెలా ఉంటుందో. ఇక నా జీవితం నరకమే. ఒక తాగుబోతుని పెళ్లి చేసుకున్నందుకు జీవితాంతం నాకు నరకమేనా? ఏ, మనకు పెళ్ళి అయిపోయింది కదా, ఇంకేంటి? ఎందుకే నసపెడుతున్నావు? నాకు ఇప్పుడు చాలా నిద్ర వస్తుంది, పడుకుంటాను. సరేనా? ఛ! ఎలాంటి చెడు అలవాట్లు లేని వినీత్‌ని పెళ్లి చేసుకొని బావుండాలి అని అనుకున్నాను. ఇంట్లో వాళ్ళ మాటలు విని ఇలాంటి తాగుబోతుని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఇలాంటి తాగుబోతుని పెళ్లి చేసుకోవాల్సి వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు. ఫస్ట్ నైట్ రోజే ఇలా తాగొచ్చాడు. పోను పోను నా జీవితం ఎలా ఉండబోతుందో తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఈ తాగుబోతోడితో నేను ఒక్కరోజు కూడా ఉండలేను. ఒకవేళ ఉన్నానంటే నా జీవితం అంతా నరకం అవుతుంది. తలుచుకుంటేనే చాలా భయం వేస్తోంది. ఇప్పుడు నేనేం చెయ్యను? మ్మ్. హలో, చెప్పవే, ఈ టైంలో ఫోన్ చేసావేంటి? రే వినీత్, నీకు వాట్సాప్లో లొకేషన్ సెండ్ చేస్తాను. నువ్వు అక్కడికొచ్చేసేయ్. ఎప్పుడు? ఇప్పుడే. ఏంటి? ఇప్పుడేనా? అవును, ఇప్పుడే. ఏయ్, ఏమైందే? పెళ్లి చేసుకుని నువ్వు బావుంటావు అనుకుంటే నన్ను రమ్మంటున్నావు? రేయ్, రారా. తర్వాత నీకు అన్ని విషయాలు చెప్తాను. నేనిప్పుడు నీకు లొకేషన్ పంపిస్తాను. త్వరగా అక్కడికొచ్చేయ్, సరేనా? సర్లే, వస్తున్నా. ఫోన్ పెట్టేయ్. లోపలికి రా. ఏయ్, ఏమైందే? అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశావు? రే వినీత్, నన్ను క్షమించరా. నేను తప్పు చేశాను. మా అమ్మ నాన్నగారు చనిపోతారని బాధపడితే ఒక తాగుబోతుని పెళ్లి చేసుకున్నానని నాకిప్పుడే తెలిసింది. వాడేమో ఫస్ట్ నైట్ రోజే తాగొచ్చి ఏదేదో మాట్లాడుతున్నాడు. నేను వీడితో కాపురం చేయలేను. నేను చేసింది తప్పే. దయచేసి నన్ను క్షమించరా. ప్లీజ్ రా. ఏయ్, ఇలా జరుగుతుందని నేను నీకు ముందే చెప్పాను. సరేరా, ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకుందాం. సరే ఆగు, నా వస్తువుల్ని బ్యాగ్ను తెచ్చుకుంటాను. హ్మ్. పద. త్వరగా రా, బ్యాగ్ ఇటివ్వు.